ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు నాయుడు గారి స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన కానీ, ఆయన పార్టీ నేతలు కానీ, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తారు. ఈ రకంగా మనం ఇది అబద్ధం, ఇది నిజమని చెప్పాలంటే అదే రకంగా వాళ్ళు ప్రజలకు తీసుకెళ్తారు, ప్రజలను గట్టిగా నమ్మించగలరు కూడా. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయనకు అనుగుణంగానే ఆయన పత్రిక కూడా అదేవిధంగా అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద కథనాలు కూడా ప్రచురించింది. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని చెప్పి ఆ అప్పులు చేసే రాష్ట్రాన్ని నాశనం చేసి పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి ఎక్కడ కూడా లేదని చెప్పేటువంటి ప్రయత్నం గట్టిగానే చేశారు. కొన్ని రోజుల తర్వాత యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా నేను కూడా ఇస్తానని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థనే వేస్ట్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ 5,000 ఉన్నటువంటి జీతాన్ని 10,000 చేస్తా అని చెప్పారు, అమ్మఒడి పెంచుతా అని చెప్పారు. ఇట్లా రకరకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గట్టిగానే ప్రచారం చేశారు. అప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కూడా మరి అప్పుడు శ్రీలంక అవుతుందా అనేటువంటి అనుమానాలు ప్రజలకు వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రచారం చేశారు. ఏ రకంగా ప్రచారం చేశారంటే చంద్రబాబు గారు అప్పులు చేయరు, ఈ సంక్షేమ పథకాలు అంటే ఆయన సంపద సృష్టించి మరీ ఈ పథకాలు ఇస్తారని చెప్పి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి బహుశా ప్రజలు దాన్ని నమ్మినట్టుగా ఉన్నారు. మరి ఆయన ఓట్లు వేసి ఆ పార్టీని గెలిపించారు, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయితే మరి ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి కదా, మరి నెరవేర్చేటువంటి టైం కూడా వచ్చింది కాబట్టి మొదటి నెలనే ఈ జూలై 1లో కేవలం పింఛన్లకు సంబంధించి ఏదైతే వృద్ధాప్య పింఛన్లో వాళ్ళు హామీ ఇచ్చారో గతంలో అంటే 1,000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. అందులో ఒక నెల పెండింగ్ ఉంది, అవి కూడా కలిపి 7,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొకటి. ఉద్యోగుల జీతాలు అండ్ విశ్రాంత ఉద్యోగులు ఉంటారు కదా, వారికి సంబంధించినటువంటి పింఛన్లకు సంబంధించి ఇవన్నీ కూడా జూలై 1 తారీఖున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో దీని మొత్తానికి కలుపుకుంటే 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. పింఛన్లకే 4,408 కోట్లు, అదేవిధంగా ఈ ఉద్యోగుల జీతాలు కానివ్వండి, ఆ విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కానివ్వండి 5,500 కోట్ల రూపాయలు అవుతుంది. మొత్తానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 10,000 కోట్ల రూపాయల కోసం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈనాడులో ఒక వార్త కథనం ఈరోజు ప్రచురించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో ఏ రకంగా అయితే విమర్శలు చేశారో పథకాలకు సంబంధించి అప్పులు చేస్తున్నారని చెప్పి, అర్హతకు మించిన అప్పులు చేస్తున్నారని చెప్పి ఏ రకంగా అయితే ప్రచారం చేశారో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కానీ అది అబద్ధమని అదే పత్రిక ఈరోజు క్లియర్గా వాళ్ళకు పాజిటివ్గా రాసుకునేటువంటి క్రమంలో జగన్కి పాజిటివ్గా ఆ వార్త ప్రచురించినట్టుగా అనిపిస్తుంది. ఏ రకంగా అంటే కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతి 9 నెలలకు ఒకసారి రుణ పరిమితి విధిస్తుందన్నమాట. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 47,000 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా కేవలం వాళ్ళు 25,000 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఆ పరిమితికి లోబడే వాళ్ళు తీసుకున్నారు. ఇంకా 22,000 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేదన్నమాట. ఇది మన సొంతంగా చెప్తున్నటువంటి లెక్కలు కాదు, ఈనాడు పత్రికలో ప్రచురించినటువంటి వార్తలు అన్నమాట. మరి గతంలోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హతకు మించి అప్పులు తీసుకుంటున్నారని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే వాళ్ళ పత్రికలోనే ఇంకా పరిమితికి మించే అప్పు తీసుకున్నట్టుగా వాళ్ళే కథనాలు రాసినటువంటి పరిస్థితి. అయితే సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలనే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొదటి నెలకే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇక గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో మరి 3 సిలిండర్లు కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ బస్సు నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఫ్రీ బస్ అని చెప్పారు, దానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు డబ్బులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆ పథకం కానివ్వండి, అదేవిధంగా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆ పథకం కానివ్వండి, ఇలా నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి వాళ్ళు ఇవ్వాల్సినటువంటివి. సో మరి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సాధ్యం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇది సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా మరి దాన్ని ఎవరైతే నమ్మలేదు. సో మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలకే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే భవిష్యత్తులో ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు అవుతుందనేది మాత్రం చూడాల్సింది. భవిష్యత్తులో ఆయన సంపద సృష్టించి మరీ ఇస్తారేమో అనేది చూడాల్సి ఉంది. అయితే తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఒక రకంగా, తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఇంకొక రకంగా వార్తలు రాసేటువంటి పత్రికలు, మీడియా ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్ముతూనే ఉంటారు. భవిష్యత్తులో కూడా
ఈయన ఇచ్చినటువంటి పథకాలు అమలు చేయడం అసాధ్యం కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిపోయారు కాబట్టి ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాను నేనని చెప్పి తన మీడియా ద్వారా తన పత్రికల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని ప్రజలు కూడా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే మొదటి నెలనే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి క్రమంలో మరి 10,000 కోట్ల రూపాయల సంపద సృష్టిస్తానన్న బాబు గారు మొదటి నెలే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఏంటి బాబు ఇదని చెప్పి మరి దానికి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.